హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ. సత్యనిష్ఠుడు చర్చిలో ఉండగా వినయశీలుడు పైకి లేచి, గురువుగారు, ఇందాక ఆ వృద్ధులు వచ్చారు, ఆయన యొక్క మానసిక పరిస్థితి మీరు గ్రహించారు. ఇప్పుడు అతనికి ఆశ్రయం దొరుకుతుందా? తప్పకుండా. భగవంతుడిని నమ్మిన వాడికి ఎప్పుడు కూడా అనాథ కాడు. అనాథ అని చెప్పకూడదు. ఎవరు నేను అనాథ అని ఎటువంటి పరిస్థితులు చెప్పుకోవాలి. ప్రాణం పోయే సమయంలో కూడా మీరు అనాథులు కారు. మీరు నాథాని నాదులకే నాథుడు, శ్రీనాథుడు, శ్రీకాంతుడు. ఆయన మీ తోడుంటే నువ్వు అనాథ ఎలా అవుతావు? మనుషులను గంటి వేయవచ్చు. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారు, అనుమానం అవమానం జరుగుతుంది అని తెలిసిన చోట ఉండదు. ఆ ప్రదేశాన్ని వెంటనే విడిచి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నువ్వు అక్కడ అనాథగా మిగిలిపోవద్దు. నువ్వు అనుకుంటావు మళ్ళీ అందరూ నిన్ను రకరకాల మాటలు అనేసరికి నువ్వు అనాథగా బాధపడతావు. ఇది నువ్వు అనాథ కాదు. ఎక్కడ నీకు ప్రేమ దొరుకుతుందో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నిన్ను ఆదరిస్తున్నారు, ఆ చోటు వదలద్దు. ఆ చోటు వదలద్దు. ఎందుకంటే ప్రేమమూర్తులు, ప్రేమించేవాళ్ళు, మనకు మంచి చెప్పేవాళ్ళు, అనుకూలంగా ఉండేవాళ్ళు అలా అరుదుగా ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. మన జ్ఞానాన్ని మనల్ని దాచుకొని ఉండొచ్చు, తెలియదు మనకు. కానీ ప్రేరణ ఇంకొకరు ఉంటారు మనకు. అలాంటి ప్రేరణ ఇచ్చే మిత్రుల దగ్గరికి వెళ్తే లోపల అనంతమైన ప్రేరణ జరుగుతుంది. ఈ ప్రేరణ వల్లనే మనిషి జ్ఞాని అవుతాడు. మనం చెప్పుకున్నాం కదా, మానవుడు కించజ్ఞుడు. కించజ్ఞుడు అంటే ఒక ఆవగించ తెలివి. భగవంతుడు విశ్వమంతా తెలివి, విశ్వజ్ఞాని ఆయన. మరి ఆయనకి మనకు పోలికేముంది? కానీ ఆవగింజ అందులో కలిస్తే అది సంపూర్ణం అవుతుంది. ఆయన సంపూర్ణుడు. సంపూర్ణ నుంచి మనలో వచ్చింది కొద్ది జ్ఞానం. ఆ జ్ఞానంలో ఆవగింజ అక్కడి నుంచి వచ్చేసింది. ఆవగింజ తక్కింది కదా అక్కడికి. ఆయన ఏమనుకుంటాడు పరమాత్ముడు? ఈ ఆవగింజ కూడా వాళ్ళని లాక్కోవాలనుకుంటాడు. ఆయన అప్పుడు అమ్మినామనుకోండి, వెంటనే ఆయన ఈ ఆవగింజను అక్కడ తీసుకెళ్ళిపోయి పరిపూర్ణంగా చేయాలని చేసుకుంటాడు. ఇది ఆయనకి అద్భుతమైన తెలుసు కదా. ఆయన అనేక జ్ఞానం. పరమాత్మ అంటే మనం ఇంకా ఆయన గురించి, ఆయన గుణగణాల గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. సర్వగుణ సంపూర్ణుడగు నిను నరుడు దేవునిగా అరయుగాక. 10 కొంపలు లేని పూరి గుడిసెనైనా, 10 కొంపలు లేని ఊరువైన శ్రీరామ భజన మందిరముండి అరయుగాక. శ్రీరామ భజన మందిరముండి అరయుగాక. ఎట్టి వ్రాతయు రామ అని రాయబడకుండుగాక. రామ రామ అని నా తిరుగులేనిదని అర్థముగా గాక. సకల గుణ సంపూర్ణుడిని మనుషులు నువ్వు మానవుడుగా జన్మించిన నిన్ను దేవుడుగానే పూజిస్తారు అని వాల్మీకి అంటాడు. కనుక అనాథలు ఎవరు కారు అని అనుకుంటాను. మన లోపల అనుకుంటున్నాం అనాథలని. ఎవరు? బాహ్య ప్రపంచంలో ఉండేవాళ్ళు మనల్ని ఎందుకో ఏ కారణం చేతనో కొందరికి మన మీద ఆశయం కలవచ్చు, కోపం కలవచ్చు, ద్వేషం రావచ్చు, ఏమన్నా ఉండొచ్చు. అప్పుడు బాధపడకూడదు. అనాథ నేను అని ఎవ్వరు బాధపడదు. ఏలో విధంగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆనందంతో వాళ్ళకి ఇచ్చిందంతా ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. అన్నీ ఉన్నా నువ్వెందుకు దుఃఖపడతావు? భగవంతుడు లేడా? నీకు తోడు లేడా? ఆయన చూడు ఒకసారి, వెనక్కి ముందుకు, ఈ పక్క, అటువైపు ఇటువైపు కనబడతాడు. ఎక్కడ చూడాలైతే? జ్ఞాన నేత్రంలో చూడాలి, హృదయం అర్పించి చూడాలి. అమితమైన ప్రేమ నీకెవ్వరి మీద ఎటువంటి, ఇంతవరకు నీ మీద, నీ పిల్లల మీద ఎటువంటి ప్రేమ ఉండిందో నీ శరీరం మీద కూడా అదన్నింటిని మించిన ప్రేమ ఆయన మీద చూపించు. ఆయన నిన్ను వెంటనే నీకేం కావాలని సమకూరుస్తాడు అని యోగులు చెప్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.